ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే మచ్చలేని నాయకుడు కున్నూరు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కోఆర్డినేటర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒకవైపు నేను, మా ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మన్ను టెండెంట్ సైతం లెక్క చేయకుండా గెలుస్తామని ధీమా ఉన్న ఇవాళ దేశంలోనే నల్గొండ పేరు నిలబెట్టాలి, నల్గొండ రికార్డు మెజార్టీ రావాలని కష్టపడ్డ ముందుగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు చేతులెత్తి నమస్కరిస్తూ, ఓటేసిన ప్రజలందరికీ కూడా మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఈరోజు మా రఘువీర్ని దేశంలో 3-4 స్టెంపు స్థాయిలో ఉంటుండని చెప్పి మాకున్న అంచనాలు ఇప్పటికే మేము చేసుకున్న లెక్కలు, అది కాసేపట్లో అది కూడా తేలిపోతుంది. దేశంలోనే నల్గొండ జిల్లా ఖ్యాతిని పెంచే విధంగా చేసిన ప్రజలకు, కార్యకర్తలకు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని, అలాగే మా ఎంపీ గారు, మా యువ నాయకుడు తప్పకుండా మీ అందరికీ అందుబాటులో పాటు వారితో పాటు మేము ఉండి అటు కేంద్రంలో కూడా ఇంకా చర్చలు నడుస్తున్నాయి. యూపీఏ కూటమి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాల మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అది కూడా కావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఏదేమైనా సరే, పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లో ఎన్నికలు జరిగితే భువనగిరి, నల్గొండలో ఇద్దరు, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలుగా తక్కువ మెజార్టీతో గెలిచినాం. ఇవాళ భువనగిరిలో కూడా 2.5 లక్షల మెజార్టీతో అక్కడ అభ్యర్థి గెలిస్తే ఇవాళ భారతదేశంలో రికార్డు సృష్టించి నల్గొండ జిల్లాని ఢిల్లీ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేసిన ఇవాళ. నిజంగా మా కార్యకర్తలని, ప్రజలని అభినందించడమే కాదు, మీ అందరికి రుణపడి వచ్చే 5 సంవత్సరాలు మేమందరికి కూడా పార్టీలకు అతీతంగా సేవ చేస్తామని, అభివృద్ధి లక్ష్యంగా మీ ఎవరి మీద విమర్శించలేదు, ఏమీ లేదు. ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కరు నిలబెట్టుకుంటూ, మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆగస్టు 15 రుణమాఫీ నుంచి మొదలుపెట్టుకొని పెండింగ్ ప్రాజెక్టు, సొరంగమైనా, డిండి ప్రాజెక్ట్ అయినా, వరదకాలం అయినా ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ మీ మందు ఉంటామని మరొకసారి నల్గొండ జిల్లా ప్రజలకు, భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఇవాళ ఈ 2 కాన్స్టిట్యున్సీలతో పాటు తెలంగాణ 8 సీట్లు గెలిచినాం. 9వ సీటుగా కౌంట్ డౌన్ నడుస్తుంది. మహబూబ్ నగర్లో లాస్ట్ రౌండ్ వస్తుంది. మేము అన్నట్టు 9 నుంచి 12 సీట్లు అనుకున్నాం. కానీ అవతల పార్టీ ఏం చెప్పిందో మీకు తెలుసు. అబ్కి బాత్ 400 అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? అందుకనే మేము ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం వెంపర్లాడే, దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన నాగార్జున, బాక్రానగర్ డ్యాములు కట్టి ప్రజలకు సేవలు చేసి పంచవర్ష ప్రణాళికలు తీసుకున్న గాంధీ కుటుంబం పదవుల కోసం కాదు. ఇవాళ మళ్ళా మా అభ్యర్థిని గెలిపించినందుకు పేరున మా నాయకులకు తప్పకుండా వారితో పాటు మేము నల్గొండ పార్లమెంట్కి ఇంత మెజార్టీ ఇచ్చిందంటే అంత ఎక్కువ కష్టపడి పనిచేస్తాం. ఇవాళ మేము గర్వంగా మా ఎంపీ రఘువీర్ అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మీ అందరి కష్ట ఫలితం, మీ అందరి కృషి. కాబట్టి తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా, చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ, ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, కార్యకర్తల బాధలకు అందుబాటులో ఉండడం ఒకవైపు, ప్రజా సమస్యల కోసం ఏ చిన్న సమస్య ఉన్నా మంత్రిగా నా దగ్గరికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా ఎంపీ గారు, మా స్ట్రాంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, మా క్యాడర్ ఉన్నది, తప్పకుండా అందుబాటులో ఉంటాం. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం అలా వంచి. ఎందుకంటే ఈ మెజార్టీ మేము అనుకున్నాం. ఆ రోజు నేను టికెట్ రాకముందు దేవుని మొక్కిన గుర్రంపూడిలో వెంకటేశ్వర స్వామి, రావినారాయణ రెడ్డి మెజార్టీ దాటాలని అని. రావినారాయణ రెడ్డి పోటీ చేసినప్పుడు ఇన్ని లక్షల ఓట్లు లేవు, తక్కువ ఓట్లలో అంత మెజార్టీ వచ్చింది. ఇలా ఇన్ని ఓట్లలో ఇంత మెజార్టీ రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకనే మీ అందరికీ మళ్ళీ మీకు ఎన్నిసార్లు థ్యాంక్ చెప్పినా అది తక్కువే. తప్పకుండా మీకు పనిచేసి రుణం తీర్చుకుంటామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్.